హలో అండి, వెల్కమ్ టు అమ్మో ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం 6th క్లాస్లో సోషల్లో మొదటి పాఠము పటాల అధ్యయనం గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటి పాఠం వచ్చి పటాల అధ్యయనం తయారీ. అసలు పటం అంటే ఏమిటి? భూమి యొక్క ఉపరితలాన్ని లేదా దానిలోని భాగాలను ఒక చదునైన ఉపరితలంపై చిన్నదిగా చూపించే రేఖాచిత్రమే పటం. ఈ పటాలు అనేటివి మనకు వివిధ ప్రదేశాలను, వాటి మధ్య దూరాన్ని, దిక్కులను, భౌగోళిక లక్షణాలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఈ పటాల ప్రాముఖ్యత ఏంటిది? మనం ప్రయాణించడానికి, మార్గాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే భౌగోళిక అంశాలను అంటే నదులు, పర్వతాలు, అడవులు మొదలైనవి అర్థం చేసుకోవడానికి కూడా మనకు ఈ పటాలు అనేటివి సహాయపడతాయి. అలాగే చరిత్ర, జనాభా, వాతావరణం వంటి సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి, ఇంకా ప్రదేశాల మధ్య దూరాన్ని తెలుసుకోవడానికి, అలాగే ప్రదేశాల యొక్క సరిహద్దులను కూడా తెలుసుకోవడానికి మనకి పటాలు అనేటివి ఉపయోగపడతాయి. ఒకే రకమైన పటం ద్వారా మనం ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడానికి వీలుండదు. కాబట్టి ఈ పటాలలో కూడా రకరకాలుగా ఉంటుంది. దాంట్లోవి భౌతిక పటాలు. ఈ భౌతిక పటాల ద్వారా మనము పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇదిగోండి, భౌతిక పటాలు అనేటివి పర్వతాలు, నదులు, మైదానాలు వంటి భౌగోళిక లక్షణాలను చూపుతాయి. అలాగే రాజకీయ పటాలు అనేటివి ఒక దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు వంటి రాజకీయ సరిహద్దులను చూపుతాయి. ఇంకొకటి వాతావరణ పటాలు. ఈ వాతావరణ పటాల ద్వారా మనము వాతావరణంలోని ఉష్ణోగ్రతలు, వర్షపాతము, గాలి వంటి వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి మనకు వీలవుతుంది. అలాగే కొన్ని నేల పటాలు కూడా ఉంటాయి. ఈ నేల పటాల ద్వారా మనము ఒక ప్రదేశంలో ఉన్న నేలలోని రకాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకోటి జనాభా పటాలు. ఈ జనాభా పటాలు అనేది ఒక ప్రదేశంలో జనసాంద్రతను తెలుసుకోవడానికి అనేది ఈ జనాభా పటాలు అనేవి మనకు ఉపయోగపడతాయి. ఈ పటాలలో ఉపయోగించే అంశాలు ఏంటిది? ముఖ్యంగా దిక్కులు తెలుసుకోవడం అంటే ఉత్తరం దిక్కు ఎటువైపు, దక్షిణము, తూర్పు, పడమర ఇలా దిక్కులను కూడా తెలుసుకోవడానికి మనము ఈ పటాలను అనేటివి ఉపయోగిస్తాము. చూడండి, ఇక్కడ పటంలో చూపించినట్టుగా గుర్తులు మరియు చిహ్నాల ద్వారా మనము రోడ్లు, రైల్వేలు, నదులు, దేవాలయాలు, పాఠశాలలు మొదలైన వాటిని ఈజీగా మనము తెలుసుకోవడానికి, ఒక ప్రదేశం యొక్క భౌగోళిక పరిధి ఎలా ఉంది, అక్కడ ఉండే రోడ్లు ఎలా ఉన్నాయి, పాఠశాల ఎక్కడ ఉన్నది, దేవాలయాలు అనేటివి ఎక్కడ నిర్మితమై ఉన్నది అనేది మనం పటం ద్వారా ఈజీగా తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థులు తమ స్థానిక ప్రాంతం, రాష్ట్రం, దేశం మరియు ప్రపంచం యొక్క పటాలను పరిశీలించడం ద్వారా భౌగోళిక మరియు రాజకీయ అంశాలను అర్థం చేసుకోవచ్చును. సో ఇదండి మనకు 6th క్లాస్లోని మొదటి చాప్టర్ పటాల అధ్యయనం. ఈ పాఠం ద్వారా మనము పటాల ప్రాముఖ్యతను, వాటిని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.